లాస్ట్ వీడియో చూసారండి. చూడకపోతే మాత్రం లింక్ అయితే ఇస్తాను, చూసేయండి. ఛానల్లోకి వెళ్ళి గిరి ప్రదక్షిణ వీడియో అయితే ఉంది. ఇదైతే ఇంక నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే కూడా మేము స్వామివారి దర్శనానికి అయితే ఎర్లీ మార్నింగే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 కల్లా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసామంటే అప్పటికే గేట్లు అయితే ఓపెన్ చేసే ఉంటాయి 5:30కి. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. జనం కూడా చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే ఆ టైంలో ఎక్కువగా గిరి ప్రదక్షిణకి వెళ్తారు కాబట్టి దర్శనానికి కొంచెం తక్కువే ఉంటారు. దర్శనానికి జనం ఎక్కువ 10 నుంచి అయితే ఉంటుంది. గిరి ప్రదక్షిణ అయిపోయి అందరూ కూడా అప్పుడు టెంపుల్ దగ్గరికి వస్తారు కాబట్టి 10 నుంచి అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా ముందే అయితే కొంచెం ఖాళీగానే ఉంటుంది. మేము వెళ్ళినప్పటికైతే అభిషేకం చేస్తున్నారు. అనుకోకుండా స్వామివారి అభిషేకం అయితే చూసామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బయటకు వచ్చాక కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి లోపలే, వినాయకుడి గుళ్ళని. ఇక్కడైతే అమ్మ అయితే కర్పూరం వెలిగిస్తుంది. ఇంక మేము కూడా ప్రసాదాలు అయితే తీసుకున్నాము. నిన్నటి వీడియోలో చూపించాను కదా ప్రసాదాలు, ఇవి వేరే ప్రసాదం అండి. అవి మామూలుగా గుడిలో పులిహార ఇవి అయితే మనం ఇంటికి తీసుకెళ్ళి పంచిపెట్టుకుంటాం కదా, ఆ ప్రసాదాలు అయితే ఇక్కడ తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నామో చెప్తానండి. మీలో ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఇక్కడ ప్రసాదాలు ఫేమస్ చెక్కలు అంటారు కదా, మనం చెక్కలు అంటాం, అక్కడేమో అప్పాలు అంటారు. ఇంకా తర్వాత జంతికలు కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి అరిసెలు, ఇంకా లాస్ట్ లడ్డూలు. లడ్లు అంటే మనకి ఇంక ప్రతి టెంపుల్లో లడ్డులు ఉంటాయి కాబట్టి లడ్లు కామనే. ఇంక ఇవి ఎక్స్ట్రా అనమాట, చెక్కలు, అరిసెలు, జంతికలు అనేది. అరిసెలు కూడా చాలా టేస్ట్ బాగున్నాయండి, తీసుకున్నాను ఒక్కో ప్యాకెట్. ఇంక అక్కడే అందరం కూడా కూర్చొని చిన్న చిన్న ముక్క అయితే తినేసాము. ఇంక చూస్తున్నారు కదా తెల్లారేసిన కాంచి జనం అనేది ఎక్కువ అవుతూ ఉంటారు. ఈ దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఇంక మేమైతే మా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేస్తున్నాం. బయటకు వచ్చేస్తే మీకైతే ఒకసారి గోపురం చూపిద్దామని చెప్పి అయితే చూపిస్తున్నాను. 4 వైపుల నుంచి 4 గోపురాలు ఉంటాయి కాబట్టి మనం ఒక గోపురం నుంచి వెళ్ళి ఇంకో గోపురం నుంచి బయటకైతే రావచ్చు. ఎటు నుంచి వెళ్తున్నామో ఎటు నుంచి వస్తున్నామో కూడా తెలియదు. కొన్నిసార్లు వెళ్తేనే కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మీకు ఇంకా మంచిగా గోపురం అయితే చూపిస్తాను. ఇక్కడ గోపురాలు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్ని గోపురాల కన్నా రాజగోపురం అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. అసలు చూస్తున్నారు కదా, నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద గోపురాన్ని ఎక్కడా చూడలేదు. ఇటు సైడే ఇంత బాగుంటాయి, తమిళనాడు సైడు. మన సైడ్ కొంచెం ఇంత పెద్ద గోపురాలు అయితే నేను చూడలేదు. శ్రీశైలం కానీ ఎక్కడ కూడా చూడలేదండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద గోపురాలో, చాలా బాగుంటుంది. ఇంక దర్శనానికి వెళ్ళి వచ్చేసాక గోపురాల మీద చిలుకలు, పావురాలు అన్నీ ఉంటాయండి. మనకు లోపల మీకు నిన్నటి వీడియోలో చూపించాను నేను, కిలి గోపురం కూడా ఉంటుంది. అక్కడైతే రామచిలుక కనిపిస్తే చాలా మంచిది. మాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కనిపించింది, ఈసారి కూడా కనిపించిందండి. ఇక్కడైతే గోపురం అయిపోయాక బయటకు వచ్చే ఎంట్రీ అనమాట ఇది. ఇంక దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాక ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. రూమ్కి వచ్చేసి కింద బ్రేక్ఫాస్ట్ చేసేసి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్దామని చెప్పి అయితే బయలుదేరాము. అంటే ఈ వీడియోలో చూపించండి. నెక్స్ట్ వీడియోలో అయితే మేము రమణ మహర్షి ఆశ్రమంలో స్కందాశ్రమానికి అయితే వెళ్ళామండి. అది వ్యూ అయితే చాలా బాగుంటుంది. గుడి అంటే గుడి ఏమి ఉండదండి, ఆశ్రమం అనమాట. అక్కడి నుంచి మనకి 8 గోపురాలు కూడా దర్శనం అయితే ఇస్తాయి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే కొంచెం మేము ఫస్ట్ డే దర్శనం అయిపోయాక మళ్ళీ నైట్ కూడా రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే కొంచెం షాపింగ్ అయితే చేసామండి. ఆ షాపింగ్ వీడియో అయితే ఇందులో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. అక్కడ నేను ఏం తీసుకున్నది కూడా లాస్ట్లో చెప్తాను. చూస్తున్నారు కదా, ఇది గ్రాసరీ షాప్ అనమాట. మొత్తం కూడా కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వేలల్లో లక్షల్లోనే ఉన్నాయి వీటి రేట్ అయితే. నేనైతే ఫ్లాట్ చేసిపోయాను ఎంత రేట్ ఉంటాయి అని చెప్పేసి. ఇంకోండి ఇక్కడ షాప్ అయితే బయట నుంచి ఇలా చూసాను. ఇది మనకి రమణ మహర్షి ఆశ్రమం ముందే ఉంటుందండి. ఇప్పుడు ఈ వీడియో చూసేయండి. ఇదేం మసాలా? 5 ఫేస్ రుద్రాక్ష. 5 ఫేస్ రుద్రాక్ష అంటే ఇక్కడ 5 ముఖాలు ఉంటాయి. Everything 5 face. Size only bigger, smaller. Smaller. ఇది అంతేనా? 5 face. ఈ 5 face. Yeah. 108 Javamala. ఇది జపమాల. Javamala you can wear it. ఇలా ఎంచుకోండి. Wear it and Javamala. రెండిటికి వేసుకోవచ్చు. ఎంత పడుతుంది సార్? 450. 450. ఇదైతే తులసిమాల 150. 150 రూపీస్. This 600. ఇది ఏంటి? తులసి 600. ఇది కూడా తులసిమాలేనా? ఇది సాము? Same Rudraksha 450. రుద్రాక్ష. ఇది Black Rudraksha. బ్లాక్ రుద్రాక్ష 550. ఓకే, ఇది కూడా మళ్ళీ వేసుకోవడానికి. ఇవి Same Rudraksha. Small size. స్మాల్ సైజ్. ఇవేంటి సాము? Lotus seed. Lotus. Rudraksha. ఇదైతే పంచముఖ రుద్రాక్ష 2900, 2400. ఇవి Karangali. చెక్క. ఇది Wood. Karangali wood. Spatika. 2800. 2800.
ఇది వచ్చేసి 2400. 2400. ఇది తీసుకున్నా సార్. థ్యాంక్ యూ. నేనైతే 2 రుద్రాక్ష మాలలు అయితే తీసుకున్నానండి. ఒకటి మామయ్య కోసం, ఒకటైతే మా అన్నయ్య కోసం అయితే తీసుకున్నాను. ఒక్కోటి అయితే 2400 పడింది. వీడియోలో నేను క్లారిటీగా ఆయనతో చెప్పించాను ఏ రుద్రాక్ష ఏంటి అని వివరంగా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా మ్యూజిక్స్ అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా. ఇదంతా కూడా రమణాశ్రమం బయట ఉంటుంది అనమాట ఈ షాపింగ్ అయితే. ఇక్కడైతే మొత్తం కూడా మనకి గ్రానైట్తో చెక్కిన బొమ్మలు, ఇంకా మన అగరబత్తీలు వేయించుకునే కుంకుమ బరులు అన్నీ కూడా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.